అయితే దేశ భవిష్యత్తు బాధ్యత అంగన్వాడీ టీచర్లదని చెప్పి మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే రైట్, దేశ భవిష్యత్తు బాధ్యత అంగన్వాడీ టీచర్లదే కానీ అక్క, పూర్తిగా అంగన్వాడీలో కరెంటు లేదట, పూర్తిగా సకల సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి ఉక్కపోతలు లైట్లు లేక ఏమైనా పురుగు పూసి ఉంటుంది కాబట్టి తెలంగాణ భాషలో పురుగు పూసి అంటాం కదా, అంతే పురుగు పూసి అంటాం. అయితే పాములు తేలు రకరకాలు అంటుంది దాంట్లో. అయితే ఏమొచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడున్న అంగన్వాడీ సెంటర్లలో అక్కడ వర్కర్లను నియమించండి ఫస్ట్. తర్వాత ఉన్న సౌకర్యాలను కూడా, అంటే మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొకటి చిన్నపిల్లలకి ఇచ్చే ఎగ్స్ కానీ పౌష్టికాహారం ఘోరమే. అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే ఎగ్స్ ఉంటాయి చూసినావా, 3 రోజులు 4 రోజులు అయితే ఖరాబ్ అవుతాయి. అవును, అంటే ఖరాబ్ అవుతాయి, లేకపోతే తెచ్చిన రోజే ఖరాబ్ అవుతాయి. అవి చాలా సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. అది అటువంటి కూడా కొంచెం దృష్టి పెట్టాలి.